which were impacting with the what's happening right now. And when we raise the voices, suddenly all the students, all the Indians have turned into anti-national and become a terrorist. So I would like to question Mr. Home Minister, how come all the terrorists were happened to be in Delhi and in a protest? What was the government doing? So we would like to get all these answers which we were being addressed. And the question is not only about the NEET but also many other protests which were happening in India right now. Other than NEET, there were many more exams which the exam papers were getting late and lakhs of people were being impacted. So I would like to government take care of it and answer the questions properly and take the accountability. If you are unable to answer and take the consequences and not being responsible, then just resign it. ఎంత అన్యాయం జరుగుతుందండి. క్వశ్చన్ చేస్తే టెర్రరిస్టులు అంటారా? క్వశ్చన్ చేసినందుకు మీరు యాంటీ నేషనలిస్ట్ అంటారా? ఇది ఎక్కడ న్యాయం? అండ్ స్టూడెంట్స్ హూ ఆర్ లిటరలీ ఇంటూ ప్రొటెస్టింగ్, క్వశ్చనింగ్, అసలు తగ్గకండి. ఇంతే స్ట్రాంగ్ గా ఉండి ఇంతే ఫైట్ చేయండి. దెన్ ఓన్లీ we were able to get what we wanted, the freedom, the justice. Stay strong. We are here to support you. Thank you. థ్యాంక్ యూ ప్రణతి. ఇప్పుడు ఆకర్షిత అనే అమ్మాయి మాట్లాడుతుంది. Justice! 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 Anna, ఒక్క సెకండ్. Yeah. This is for you, Narendra Modi. Where are you? Shame on you. Shame on you. Woo! Shame on you, Dharmendra Pradhan. Where are you? Em chestunaru miranta? Narendra Modi, you talk about democracy so much. Where is democracy? Who gave you the... Narendra Modi, this is for you. Shame on you. You talk about democracy so much. Where is democracy? Who gave you the right to take Sonam Wangchuk away? Sonam Wangchuk ni etla తీసుకెళ్తారు? Where is democracy? ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు డెమోక్రసీ అని చెప్పి. మన కంట్రీలో డెమోక్రసీ ఎప్పుడో చచ్చిపోయింది. అవునా కాదా? ఏమంటారు? అండ్ ఇంకొకటి, బీజేపీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కొడుకులకి పాక్సో కేసులు ఉన్నోళ్ళకి బెయిల్ వచ్చినంత తొందరగా నీట్ ప్రొటెస్ట్ కి ఆన్సర్స్ ఎందుకు వస్తలేవు? ఇన్ని ప్రొటెస్ట్ స్టార్ట్ అయి ఆల్మోస్ట్ 25 days పైననే అవుతుంది. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయిన నరేంద్ర మోడీ? ఆల్రెడీ 2-3 అక్కడ తొక్కిసాడలా చచ్చిపోతున్నారు స్టూడెంట్స్. అంటే ప్రాణాల కంటే ఎక్కువ నా పొలిటికల్ పార్టీస్. చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏం లాభం? ఏం చేసుకుంటారు? ప్రాణాలను తెస్తారా? మళ్ళా తేలేం కదా. స్టూడెంట్స్ కి ఎప్పుడు మంచి రోజు వస్తాయి ఇండియాలో? ప్లీజ్, ఇది బీజేపీ గురించో కాంగ్రెస్ గురించో కాదు. దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్ రైట్స్. ఏమంటారు స్టూడెంట్స్? స్టూడెంట్స్ కూడా ప్లీజ్ మీరంతా డిస్ట్రాక్ట్ అయిపోకండి. చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అన్ని పార్టీస్ వచ్చి. నేను కేటీఆర్ కి అగేన్స్ట్ కాదు, బట్ దిస్ ఇస్ అబౌట్ స్టూడెంట్ రైట్స్, బేసిక్ ఫండమెంటల్ రైట్స్. నేను లిటరల్లీ చెప్తున్నా, మా ఫ్యామిలీలు అందరు బీజేపీ సపోర్టే, కానీ ఐ డోంట్ గివ్ అ ఫక్. ధర్మో రక్షణ రక్షిత అంటారు. ఏమైంది? పేపర్ లీక్ అయింది. అది మనము ఈ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ ఆనర్ గా చేస్తున్నాము. దీన్ని గలీజ్ చేయకండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ ద స్టూడెంట్స్ రైట్. అండ్ కేటీఆర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే హియర్. అండ్ వన్ మోర్ థింగ్, స్టూడెంట్స్ యాంటీ నేషనల్ కాదు. దే ఆర్ స్పీకింగ్ ఫర్ దేర్ ఓన్ రైట్స్.
అండ్ సోనం వాంగ్చుక్ అంటున్నారు కదా ఆయన టెర్రరిస్ట్ సిజేపీ అదే కాంగ్రెస్ బానిస అంటున్నారు కదా. సరే ఆయన ఏమన్నా కానీ మీకు ఎందుకురా భయ్, మీరు ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? అరే అట్లీస్ట్ ఆయన ఒక హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు, మీరు ఏం బిక్తున్నారు ఇంట్లో కూర్చొని? ఏం చేస్తున్నారు చెప్పండి? సమాజం కోసం పనికొచ్చేదేమన్నా వీకురి తర్వాత వచ్చి మాట్లాడురి. కెమెరా ముంగట వచ్చి మాట్లాడాను, వెనకాల మాట్లాడడం కాదు. ఏమన్నా అంటే మీ స్టూడెంట్స్ కి ఉక్రోషం ఎక్కువ, మీరు ఏమంటారు, మీరు ఏం ఆలోచించరు, డీప్ గా చదవండి అంటే అంత డీప్ గా చదవాల్సిన అవసరం లేదే బాయ్, ఇది బేసిక్ రైట్ కదా. బేసిక్ కూడా ఎందుకు లేకపోతే ఎందుకు ఇక? అండ్ ఇంకొక రీజన్, అందరు ఇండియా వదిలి ఫారెన్ కంట్రీలకి ఎందుకు పోతురు? ఇవన్నీ చక్కగా ఉంటే ఎవడు పోతాడు? పోడు కదా, అవునా కాదా? ప్లీజ్ ఇప్పటి నుంచి మనం ఇట్లనే స్ట్రాంగ్ గా ఫైట్ చేద్దాం. మన మిషన్ ఏదో గుర్తు పెట్టుకుందాం, అనవసరంగా డిస్ట్రాక్ట్ కాకుండా మన పర్పస్ కి స్టిక్ అయ్యి మన రైట్స్ ని మనం తెచ్చుకుందాం. కానీ యూత్ ప్లీజ్ డోంట్ డిస్ట్రాక్ట్ టు అదర్స్. థ్యాంక్ యూ. వి వాన్. అండ్ ప్రధాన్ టు అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మీకే ఇది, ప్లీజ్ రిజైన్. థ్యాంక్ యూ ఆకర్షిత. ఇప్పుడు నిహాల్ అనే విద్యార్థి మాట్లాడుతాడు. అందరు పిడికలు బిగించి జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలైతుందా? ఆకలైతుందా అందరికి? గట్టిగా అందరు పిడికలు బిగించి జై తెలంగాణ. ముందుగా రామన్న, థ్యాంక్ యూ సో మచ్ మాకు విద్యార్థులకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. ఒకటే చెప్తా భయ్, ఎక్కువ సోది లేకుండా ఒకటే ఒక ముచ్చ చెప్తా. ఈ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలా వైఖరి ఎట్లుంది తెలుసా? చేతులు గాలి ఇంకా ఆకులు పట్టుకున్నట్టుంది. అందరు చచ్చిన తర్వాత ఓ మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ పెడతాం, మీకోసం గది చేస్తాం, మీకు గిది చేసాను ఉంటే ఎన్ని రోజులు ఏం బీకిందంట మరి? అటు ఓట్ల కోసం జై శ్రీరామ్ అంటారు, అటు మళ్ళీ ఏమంటారు డెవలప్మెంట్ ఏమైందిరా ముర్రో అంటే జై శ్రీరామ్ అంటారు, నీట్ పేపర్ లీక్ అంటే జై శ్రీరామ్ అంటారు. ఇప్పుడు ఏమైంది భయ్ మీ జై శ్రీరాము? ఎక్కడ గవర్నెన్స్, ఎక్కడ బ్యూరోక్రసీ, ఏం మిగులుంది ఇప్పుడు? మేము విద్యార్థులం దలుచుకుంటే ఢిల్లీ మెడల్ వంచి సీట్లు దద్దరిల్లిపోతుంది ఒక్కటి గుచ్చుకోండి. జెన్జీ అంటే ఏదో ఇన్స్టాల్ స్క్రోల్ చేసుకోవడం, స్నాప్చాట్ లో క్యాప్షన్ పెట్టుకోవడం, వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడం అనుకుంటున్నారా? విద్యార్థుల ఉడుకు రక్తం ఉంటది, తలుచుకుంటే ఒక్కొక్కరి బైరి ఒక్కటి ఇచ్చి కొడతాం తలుచుకుంటే చెప్తానండి. మేము పుట్టింది తెలంగాణ గడ్డ, ఈ తెలంగాణ గడ్డకే విప్లవమైన రక్తం ఉంది, ఆ రక్తం మాలో అణువు ఉంది. ఒకటే చెప్తున్నా, ఇది ఏ పార్టీ కాదు, ఇది ఏం కాదు, మా హక్కు, మా ఇష్టం, మా కోసం మేము పోరాడే పోరాటం ఇది. మా కోసం మేము పోరాడిపోతే ఇంకెవరు పోరాడతారు? అందుకే విద్యార్థులారా, యువతులారా, మనం మన కోసం గలం ఇప్పకపోతే ఇంకెవరు ఇప్పుతారు?